జనరల్లీ ఇంటీరియర్స్ మీద అవగాహన లేక జనాలు మోసపోతూ ఉంటారు. హ్మ్. మెయిన్‌లీ ఏంటంటే షాప్స్ వాళ్ళ మాటల్లోకి వెళ్ళిపోయి. హ్మ్. అంటే మెటీరియల్ వైస్ షాప్స్ వాళ్ళు అరే ఇది మంచిది సార్ ఇది తీసుకోండి, ఇది మంచిది తీసుకోండి అని చెప్పి అమ్మేస్తా ఉంటారు కదా! అవును. అవును. అక్కడ ఫర్నిచర్‌లో మోసం జరుగుతా ఉంటది. హ్మ్. ఒక తెలిసిన ఫర్నిచర్ బాగా తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్లై మీద అంత అంటే మనం బేస్ హ్మ్. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫర్నిచర్ చేసేటప్పుడు దాని కోర్ ఏం వాడుతున్నామో దానిపైన ఫర్నిచర్ లైఫ్ ఉంటదనమాట. కరెక్ట్. సో, అది ఏంటంటే మార్జిన్ ఎక్కువున్న ప్రోడక్ట్ అమ్మితే షాప్ వాడు బెనిఫిట్ ఉంటాడు. అవును. అదే హై క్వాలిటీ మెటీరియల్ అమ్మితే వాడికి మార్జిన్ తక్కువుంటది. వాడికి కావాల్సిందేంటి డబ్బులు. మనకు కావాల్సిందేంటి అంటే మేము ఓన్లీ సేల్స్ కాదు కదా! మాదేంటంటే హోల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్. హ్మ్. ఆ ప్రోడక్ట్ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను వాళ్ళకి గుర్తుంటా ఉంటాను. సో, సరే. అట్లా మేము ఏం చేసామంటే ద బెస్ట్ క్వాలిటీ ఇస్తూనే హ్మ్. అన్ని బ్రాండ్స్‌లో బెస్ట్ క్వాలిటీ ఉంటది. హ్మ్. అన్ని రకాల్లో లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ ఉంటదనమాట. హ్మ్. సో, ఏది ఎక్కడ వాడాలి అని తెలుసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. హ్మ్. అండ్ అది మెటీరియల్ వైస్. దాని తర్వాత డిజైన్ వైస్. డిజైన్ ఏంటంటే ఇప్పుడు కార్పెంటర్ నాలెడ్జ్ ఏముంది సార్ ఏ అచ్చా హై, ఏ లగా లో, హ్మ్. ఈ పింక్ కలర్ చాలా బాగుంది వాడు ఏసేసుకోండి. ఏది ఈజీ పనైతే అది అది చెప్పేస్తాడు. చెప్పేస్తాడు. వాడికి నచ్చిందంటే ఏ సూపర్ రైతా అంటాడు. అవును. అంటే ఇప్పుడు ఈ రోజు డేట్‌లో ఇంటీరియర్స్ చాలా వాల్యుబుల్ మేడం. అవును. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు మీడియా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే వీడియోస్ చేస్తా ఉన్నారు. హ్మ్. ఇంట్లోనే పాడ్‌కాస్ట్ చేస్తా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీడియా. కరెక్ట్. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళిపోతుంది కదా! అవును. సో, ఆ యాంబియన్స్ కూడా డెఫినైట్‌లీ కౌంట్ అవుతదనమాట. హ్మ్. ఎనీ డే ఒక హౌస్ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళ మూడ్‌కి తగ్గట్టు. ఇఫ్ హీ ఈస్ సమ్‌వేర్ రిలేటెడ్ టు మీడియాకి సంబంధించిన వ్యక్తో, లేదా మూవీకి సంబంధించిన వ్యక్తో అనుకోండి. హ్మ్. అక్కడ కూర్చొని ఒక పాడ్‌కాస్ట్ ఇచ్చినా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా గూడా, హ్మ్. ఆ ఇల్లు సూదింగ్ ఉండాలి. అవును. లేదా పిల్లలు గూడా మీకు తెలుసు గదా! ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేసి చేస్తా ఉన్నారు. అవునవునవును. అవును. ఇల్లంతా గందరగోళంగా ఉందనుకోండి, బాగోదు గదా! అవును. సో, ఒక ఇంటిని చాలా బ్యూటిఫుల్‌గా చేసుకోవడం ఈరోజు డేట్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అవును. సో, మనం కన్‌ఫ్యూజ్ చేయకుండా క్లయింట్స్‌ని హ్మ్. ఒక థీమ్ అంటే ఆ రూమ్ ఆ థీమ్‌లో ఉండాలి. ఒక డిజైన్ అంటే ఆ పక్కనే అన్నీ దానికి కాంట్రిబ్యూట్ చేస్తూ బ్యూటిఫుల్‌గా కనబడాలి. హ్మ్. ఇవన్నీ ఒక కార్పెంటర్ రేంజ్ పర్సన్ చేయటం కష్టం. కరెక్ట్. అలా అని ప్రొఫెషనల్‌కెళ్ళిపోయిందనుకోండి, వాళ్ళకిచ్చే ఫీజ్‌లోనే హ్మ్. ఇంటీరియర్ అంతా అయిపోతది ఈరోజు డేట్‌లో. అవును. సో, ఇప్పుడేంటంటే ఆహ్, అది డిజైన్ వైస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళుండాలి. ప్రొడక్షన్ వైస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళుండాలి. హ్మ్. మెటీరియల్ వైస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళుండాలి. హ్మ్. అలాంటి ఒక ఆర్గనైజేషన్ నేను గాని పెడితే, నేను వాల్యూని క్రియేట్ చేసిన వాడినవుతాను. సో, నేను ఆ యాంగిల్‌లో ఏం చేశామంటే చిన్న చిన్నగా నేను మాన్యువల్ నుంచే స్టార్ట్ అయ్యాను. హ్మ్. చేస్తూ చేస్తూ అరే! ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనుకోని నౌ ఐ హావ్ బికమ్ సో మచ్. ఎన్నాళ్ళయిందండి మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసి? ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. బట్ ఆల్‌మోస్ట్ 8 ఇయర్స్ క్రాస్ అయిందండి. అంటే మీరెందుకు ఈ బిజినెస్ చేయాలనుకున్నారు అంటే ఏం చెప్తారు? స్ట్రేంజ్ సే అండి. హ్మ్. అంటే అలా జరుగుతదని నేను అనుకోలేదు. హ్మ్. నేను జనరల్లీ 3 డ్రాయింగ్స్ చేసేవాడిని. ఓకే. అండ్ నా డిజైన్స్ నచ్చేవి జనాలకి. హ్మ్. అలా చేస్తూ చేస్తూ ఓన్లీ డిజైనింగ్ చేయించుకునేవాళ్ళు నాతో. లేటర్ ఆన్ ఏం చేశారంటే దాన్ని కార్పెంటర్స్‌ని పెట్టి చేయించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టారు. ఓకే. దానికన్నా ముందు ఏం జరిగిందంటే నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. ఇస్ పియానో. ఇట్? ఆ! రైట్. సో, దానికోసం నాకొక టేబుల్ అవసరం ఉండింది. అది చూస్తే 3,50,000 లాక్స్ ఉంది. నో, 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 నో ఇంత నేను ఖర్చు పెట్టను. అంటే మా బ్రదర్ ఇన్ లా, హ్మ్. మా బావమరిది, మనమే ఒకటి చేసుకుంటే తప్పేంటి డీఐవై చేయొచ్చు కదా! హ్మ్. అనంటే సరే అని అప్పుడు ఒక 30,000 ఏమో పెట్టి మెషిన్స్ కొనుక్కున్నా. అందరూ నన్ను ఫూల్ అనుకున్నారని ఈడేంది టేబుల్ కోసం మెషిన్‌లు కొనుక్కున్నారు. సో, ఆ టేబుల్ తయారు చేసుకున్నాను. టేబుల్ ఇట్ కేమ్ ఔట్ టు బి నైస్. బాగొచ్చిందది. హ్మ్. అండ్ వచ్చిన తర్వాత ఇంకా దాని త్రూ కొద్ది కొద్దిగా వుడ్ వర్క్ డిజైన్ అలా అలా ఎళ్ళి లేటర్ ఆన్ కోవిడ్ టైంలో ఏమైపోయిందంటే మాది ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా ఉంది. టూరిజం బిజినెస్ చేస్తాం. ఓకే. అది బాగా స్లో అయిపోయింది. హ్మ్. ఇంకప్పుడు ఈ పని లేకుండా ఎలా ఉంటాం? ఏదో పని కావాలి కదా! సో, ఎక్కువ డిజైన్స్ చేయడము, ఎక్కువ ప్రొడక్షన్‌లోకెళ్ళడము అది ఇది చేసుకుంటూ అలా స్లోగా ఎక్కువ ఇంక్రీజ్ మీ అయిపోయింది. అవసరమే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంది. మీ అవసరమే ఈరోజు ఈ అది బిజినెస్ ఇలా చేయడం చెప్తే మొదలుపెట్టారు. నమ్మరు గానీ దట్ ఈస్ ఎ ట్రూ ఫ్యాక్ట్. ఆ ఆ! టేబులే ఇంత పెద్ద బిజినెస్ ఈరోజు మేము ఆల్మోస్ట్ నియర్లీ 10-15 క్రోర్స్ దాటేసినాం. హ్మ్. ఎలా అంటే జస్ట్ ఆ టేబుల్ థాట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే ఇక్కడ మీ దగ్గర ఏ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలామంది అనుకుంటారు కబోర్డ్స్ అనగానే ఓన్లీ కబోర్డ్స్ అనుకుంటారు. ఫర్నిచర్ అనగానే ఓన్లీ సోఫాస్ అనుకుంటారు. సో, మీ దగ్గర ఏమేమి
ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎండ్ టు ఎండ్ అండి. అంటే ఈరోజు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ కదా. అవును. సో ఒక అపార్ట్మెంట్ బిల్డర్ ఇచ్చిన తర్వాత ఎలా ఇస్తాడంటే వితౌట్ ఫాల్ షెల్ సీలింగ్ ఇస్తాడు షెల్ కదా. ఇస్తారు. అవును. ఆ ప్లెయిన్ షెల్ని ఒక కంప్లీట్ లివబుల్ హౌస్ లాగా ఫ్రమ్ ఫాల్ సీలింగ్, లైటింగ్, వార్డ్రోబ్స్, బెడ్స్, సోఫాస్, ఎవ్రీథింగ్ ఓకే. మొత్తం రెడీగా చేసి వాళ్ళు వెళ్ళి ఇంకా లివ్ చేసుకునేటట్టుగా వీకెండ్. ఇట్స్ టోటల్ ఇంటీరియర్ అయితే. అవునండి, వన్ స్టాప్ సొల్యూషన్. ఈవెన్ కిచెన్ దగ్గర నుంచి బెడ్రూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. అయితే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే స్టార్టింగ్లో మాడ్యులర్ ఫ్యాక్టరీ కావాలని ఒక క్లయింట్ అడిగాడు నన్ను. నేను వెళ్ళి వాళ్ళు సరే చేయిస్తానని, నా కంపెనీ చుట్టూ 5-6 కంపెనీలు ఉంటాయి. వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళు చెప్పిన ప్రైస్కి నేనే అమేజ్ అయిపోయినా. క్లయింట్ సంగతి దూరం పెట్టండి, నేను వద్దులేండి సార్ నేను బయట చేయించుకుంటానని. మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్ళి సార్ ఇంత ప్రైస్ అవుతుందంటే ఆయన ఆబ్వియస్లీ వద్దన్నాడు. ఓన్లీ కిచెన్కి సమ్వేర్ అరౌండ్ 2.5 lakhs ఓన్లీ వాళ్ళ ప్రాసెసింగ్కి, మెటీరియల్ అంతా మళ్ళీ నాదే. ఓ మై. సో అట్లా అయిపోయేసరికి నాకు అర్థం కాలేదు, అరే ఏంటి నిజంగా ఫర్నిచర్ ఇంత కాస్ట్ ఉంటుందా, మనం చేసేదేమో ఇంత తక్కువలో ఉంది, వాళ్ళేమో ఇంత ఛార్జ్ చేస్తున్నారు, అసలు ఆ మ్యాథమెటిక్స్ అసలు సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఒక ఆశ పుట్టింది, అరే నా దగ్గరే ఉండుంటే ఇక్కడ డన్ బెటర్ జాబ్ కదా అని. దిస్ వాజ్ నాట్, ఇదంతా నేను ఒక కంపెనీ పెట్టాలి, ఎక్కువ సంపాదించేయాలి, ఇలా చేయాలి అలా అవ్వలేదు. నా అవసరానికి తగ్గట్టుగా ఒక మెషిన్, ఇంకో అవసరానికి తగ్గట్టు ఇంకో మెషిన్, అలా చేసుకుంటూ వెళ్ళేసరికి అన్నీ దే ఫెల్ ఇన్ టు ప్లేస్. నౌ ఐఎమ్ ఆపరేటింగ్ మోర్ ఆన్ టెక్నాలజీ రాదర్ దెన్ దిస్. అంటే మీరు ఇందాక అన్నారు స్టార్టింగ్ లోపల మనం వాడే ఒక చిన్న మెటీరియల్ నుంచి ఒక చిన్న పిన్ వరకు కూడా చాలా క్వాలిటీ అని. యాక్చువల్గా చెప్పాలంటే అంటే బయటంతా కూడా బిజినెస్ చేస్తున్నారు, మీరు క్వాలిటీ కంట్రోల్ అనేది పెట్టుకొని క్వాలిటీ చెక్ అనేది మీరు చేసుకొని మీ ప్రాఫిట్ ₹1 తగ్గించుకున్నా మీరు వర్క్ చేస్తున్నారంటే అంటే మీరు వాడే మెటీరియల్ ఏంటి? ప్రాఫిట్ నేనేం తగ్గించుకోవట్లేదు మేడం. అంటే అనవసరంగా అది ఒక రాంగ్ కన్సెప్షన్ లో పోతుంది, అది కాదు. అంటే మీకు బయట వాళ్ళకి డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్ట్రా క్రీమ్ ఉంది చూసిన, అంటే ఒక క్వాలిటీ మెటీరియల్ వాడిన దానికి క్వాలిటీ లేనిది వాడిన దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ ఓన్లీ ఎ డిఫరెన్స్ బిట్వీన్ 40,000-50,000 రూపీస్ ఆన్ అ ప్రాజెక్ట్ విచ్ రేంజెస్ అప్ టు 7-8 lakhs రూపీస్ దగ్గర ఓ 30,000-40,000 గురించి అంత తక్కువ అయితే నేను ఆలోచించను. పోనీ ఆ 30-40 నాది కాకపోయినా స్టాండర్డ్ ఉండాలి అనే ఆలోచన నాది. అయితే దాని విషయం నేను ఏం చెప్తానంటే జనాలకి లిటరల్గా అవగాహన లేక చేస్తారు మేడం. ఏది ఎక్కడ వాడాలంటే మల్టిపుల్ వస్తువులు ఉన్నాయి మార్కెట్లో వాడగలిగినాయి, ఏది అమ్మేవాడు అదే బెటర్ అని చెప్పి అమ్ముతాడు. సార్ దీనంత మంచిది కాదు, దీనంత మంచిది కాదు. మేమేంటి, మేము ఓన్లీ ప్రొడక్షన్ చేసి ఇచ్చే కంపెనీ కాదు. ఇప్పుడు జనరల్లీ మాడ్యులర్ ఫ్యాక్టరీస్ ఎలా ఉంటాయంటే ఓ డిజైన్ తీసుకున్నామా, దాన్ని కట్ చేసినామా, ఇచ్చేసినామా అన్నట్టు ఉంటుంది. మాదేంటి అని అంటే డిజైన్ మేమే చేస్తాం, కటింగ్ మేమే చేస్తాం, ఇన్స్టలేషన్ కూడా మేమే చేస్తాం, తర్వాత ఫోన్ వచ్చినప్పుడు సర్వీస్కి కూడా మేమే వెళ్తాం. సో మాకి ఎదురయ్యే ఇష్యూస్ ఏంటి, ఫిట్టింగ్ అప్పుడు స్క్రూ కూర్చోకపోవడము, దాని స్ట్రెంగ్త్ ఉండకపోవడము, స్ప్లిట్ అయిపోవడం, ఇవన్నీ చూస్తూ వచ్చి అరే ఇది ఇక్కడ వాడటానికి వీల్లేదు, అసలు ఇది రైట్ కాదు, మనం వాడాల్సిన వస్తువు ఇదే అని ఒక స్టాండర్డ్ తీసుకొని ఏ ప్రాబ్లం మాకు కూడా రాకూడదు. ఎందుకంటే మేము ఒక టైం కమిట్ అయి ఉన్నాం, 20-25 daysలో ఇల్లు ఇచ్చేస్తాం అనే ఒక కాన్సెప్ట్లో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. అవునా? ఎంప్టీ ఫ్లాట్ మీకు ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది మీకు ఇవ్వడానికి? డిజైన్ గురించి నేను చెప్పను మేడం. డిజైన్ నా దగ్గర క్లయింట్స్ 4 నెలలు డిజైన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డిజైన్ అయిపోతే నాకు ఒక సేవ్ 3 to 4 days నా ఫ్యాక్టరీలో అవసరం పడుతుంది. ఆ 4 daysలో మీ మెటీరియల్ మీ ఇంట్లో పెట్టేస్తాను. అక్కడ నుంచి 3 weeks పడుతుందండి, 21 days ఎగ్జాక్ట్లీ. 1 month హార్డ్లీ వేసుకోండి, అంతే అండి. దట్స్ ఇట్. సో 1 monthలో అయిపోతుంది. 1 monthలో ఇచ్చేస్తాను ప్రొవైడెడ్ డిజైన్. ఈ విషయం నన్ను మా లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా జరిగి మీరు ఇల్లు 25 రోజులు ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఆ రోజు ఉన్న మాట మీద ఈ రోజు ఉంటున్నాను. డిజైన్ కన్ఫర్మ్ అవ్వాలి. డిజైన్ కన్ఫర్మ్ అయ్యి మీరు ప్రొడక్షన్ ఫైల్ పైన మీరు సంతకాలు పెట్టేశారనుకోండి, దాని తర్వాత ఐ విల్ నాట్ టేక్ టైం.